మై ఛానల్ అనురాధ 1919 మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానబ్బా. చాలా ఫేవరెట్, ప్రతి ఒక్కళ్ళకి చాలా రేర్గా చేసుకుంటాం. ఇదైతే చాలా ఫేవరెట్. అక్క అక్క నోరూరిపోతుంది చెప్పేసి అంటారా? ఇంకెందుకు ఈజీ ప్రాసెస్లో పాలక్ పన్నీర్ చూపించేసేదైనా. పాలాకుని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ వేసుకొని కొంచెం, లేకపోతే నెయ్యిని వేసుకొని పన్నీర్ని దోరగా వేపుకోవాలి. అట్లాగే అదే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు దోరగా వేపుకోవాలి. ఈ పాలాకు నేర్చుకొని అలాగే కొంచెం పసుపుని, మీ రుచి తగ్గ కారాన్ని, ఉప్పుని వేసుకొని సన్నగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఈ పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని, ఇంకెందుకబ్బా లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలాని వేసుకుంటే నోరు ఊరిపోయిద్ది కదా. అసలు చపాతీలోనైనా మన రైస్లోనైనా ఎంత బాగుండిద్దోనండి, రోటీలోనైనా. అలా కంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టపడతారండి. చాలా బాగుండిద్ది. కొంచెం సన్న మంట మీద ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా వేరే లెవెల్లో ఉండిద్ది. ఏమంటారు మరి? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అబ్బా.